ఉస్మానియా యూనివర్సిటీ అంటే దేశమంతటా ఎంతో గొప్ప పేరున్నది. మాజీ ప్రధాని పివి నరసింహారావు అంతటి గొప్ప గొప్పలు కూడా ఓయూలో చదివిండ్రు. ఎన్నో ఉద్యమాలకు ఉద్యమ నాయకులకు సుతం ఓయూ పురిటి గడ్డ లాంటిది. అసంటి ఉస్మానియా యూనివర్సిటీలా కొంతమంది ఏం చేస్తున్నారో చూడుండ్రోలా. ఉస్మానియా యూనివర్సిటీ వార్త అని చెప్పి ఏదో మందుబాబులు సిట్టింగ్ వేసింది చూపిస్తున్నారేందని అనుకుంటున్నారా? వీళ్ళు సిట్టింగ్ వేసింది ఏ అడవిలనో లేకుంటే ఖాళీ ప్లేసులనో కాదు, ఉస్మానియా యూనివర్సిటీలనే. అట్లాని ఏదో ఒక కోటర్ కీసనో లేకుంటే బీర్ కీసనో తెచ్చుకొని తాగిపోయే బ్యాచ్ కాదు ఇది. మంచిగా బందవస్తుగా సిట్టింగ్ వేసి వీళ్ళంతా కూకుండేందుకు కుర్చీలు ముంగట బల్లలేసుకొని మొగమోతవార్లు ముక్క తినుకుంటా సుక్కేసుకుంటా ఎంజాయ్ చేస్తుంటే అలా ఇంటోళ్ళు కూడా కింద గ్రీన్ మ్యాట్ వేసుకొని మంచిగా వన భోజనాలకు వచ్చినట్టే వచ్చి దావత్ చేసుకున్నారు. పిల్లలు చదువుకునే జాగల మందు తాగద్దనే సోయి కూడా లేకుండా మందు బాబులు మందేస్తున్న ముచ్చట తెలిసిన ఓయూ విద్యార్థులు అక్కడికి వచ్చి గిదేం పద్ధతి గిట్లెందుకు తాగుతున్నారని గరానికి వస్తే వాళ్ళ మీదకే మర్రబడ్డారట. ఇక ఈ ముచ్చట పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వచ్చినా వాళ్ళ విందు మాత్రం ఆపలేదు. మీదికెంచి పోలీసుల ముందే విద్యార్థుల మీద దౌర్జన్యం చేసే వరకు నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు మీద కూకుండి ధర్నా చేసిర్రు విద్యార్థులు. ఇక్కడ ఎంతో మంది వందల ప్రాణ త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం సాధించిన అమరులు చనిపోయినటువంటి గడ్డ. ఈ గడ్డ మీద కనీస గౌరవం ఉండాలి. ఇక్కడ తాగవద్దు, మీ ఇండ్లలో తాగండి, మీ కుటుంబాలలో తాగండి, ఇది చదువుకుంటున్న కళాశాల, కనీస గౌరవం ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి వెళ్లిన మా విద్యార్థుల మీద ప్రతి ఒక్కరి మీద ముక్కుమిడిగా తాగిన మత్తులో వాళ్ళందరూ వచ్చి కూడా నా పైన ఇతర పైన ఇలా దాడి చేయడము, మమ్మల్ని కొట్టి మీరెవర్రా ఇక్కడ 100 ఏళ్ల నుంచి మేము ఉంటున్నాం, ఇది మాది యూనివర్సిటీ విద్యార్థులు కాదు, ఇక్కడ తాగుతాం, వ్యభిచారం చేస్తాం, స్మగ్లింగ్ చేస్తాం, గంజాయి వ్యాపారం చేస్తాం, మమ్మల్ని ఆపే దమ్ము మీకు ఎవరికి ఉందని చెప్పేసి పోలీసుల సాక్షిగానే మా మీదకి దాడికి దిగడం. ఇది పిల్లలు చదువుకునే క్యాంపసేనా? అసలుకు బయట వాళ్ళు వచ్చి క్యాంపస్ లోపల మందు తాగుతుంటే ఓయూ సెక్యూరిటీ వాళ్ళు ఏ గుడ్డి గుర్రం పనులు తాగుతున్నట్టని కోపానికి వచ్చిర్రు. మరి కాదానుల్లా ఎంతో గొప్పగా పేరు పోయిన ఉస్మానియా యూనివర్సిటీని మందుబాబులు అడ్డాగా మార్చుకుంటున్నారంటే నిరంతరం నిఘా పెడుతున్నామని చెప్పే పోలీసులు ఏం చేస్తున్నట్టో వాళ్ళకే తెలవాలే గాని ఇక ఈ ముచ్చట ఇట్లుంటే గిది చూడుండ్రి. ఓష్ని అన్నాలం పాడుగాను ఏకంగా ఎస్ఐనే గల్లా పట్టుకొని మరి కొడుతున్నాడు కదా. అంటే ఇది ఎపాటో వేరే రాష్ట్రంలో గిట్లా జరిగిందని అనుకునేరు. కాదు, మన హైదరాబాద్ లోనే జరిగింది. రామంతాపూర్ భరత్ నగర్ లా బోనాల పలహారం బండి ఊరేగింపు జరుగుతుంటే నడిమిట్లకు కారు వచ్చిందట. ఇదేందని పోలీసులు అడిగే వరకు దాంట్లో ఉన్నోళ్ళు పరారైనరట. ఇక కారును స్టేషన్ కు తీసుకుపోయిండ్రు పోలీసులు. ఈ ముచ్చట తెలిసి కారు ఓనర్ వచ్చి నా కారునే తీసుకుపోతారని అక్కడికి వచ్చిన ఎస్ఐ మధు కానిస్టేబుల్ మీద ఈ తీరుగా దాడి చేసిండు. తాగి రోడ్డు మీదకి వచ్చుడే తప్పు, మీదికించి డ్యూటీలు ఉన్న పోలీసుల మీద కూడా దాడి చేసిరంటే వీళ్లకు పోలీసు మర్యాదలు ఎంత చేసినా తక్కువనే అయితే అనబట్టిరు ఈ ముచ్చట తెలిసిన జనాలు. మరి లేకుంటే ఎందుల్లా ఇటువంటి తాగోతులను గట్టిగా అరుచుకుంటేనే ఇంకెవాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేయరు. అయినా బోనాలయాల్లో మందు దుకాణాలు బంద్ ఉంటాయని పోలీసు వాళ్ళు చెప్పారు గాని పట్నంలో చాలా జాగాల్లో మందు దుకాణాలు తెరిచే ఉంచిర్రు. మరి సర్కారే మందమ్మకాలు పెంచుకునేందుకు చూసి చూడనట్టు ఇడిచిపెట్టమని చెప్పిందో లేకుంటే అధికారులే పట్టి లేనట్టున్నారో వాళ్ళకే తెలవాలిగా. కానీ మందన్నలు తాగటానికి ఎక్కడ పడితే అక్కడ మందు దొరుకుతున్నది కదా అని అది ఎక్కడ తాగుతున్నాం ఏందనేది కూడా జర మనసులో పెట్టుకొని మెదలుండ్రి. ఏమంటున్నాం?